మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా మచ్చుమరి బాలిక హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. కేసులో అనుమానితుడుగా భావిస్తున్న హుస్సేన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. బాలిక హత్య కేసులో హుస్సేన్ ను పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే పోలీసు విచారణలో చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు చనిపోయిన బాలికకు బంధువైనట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటనకి సంబంధించిన ప్రెజెంట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అసలు హుస్సేన్ మరణానికి గల కారణాలేంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? బంధువుల వాదన ఎలా ఉంది? శ్రీరామ్, ప్రసన్న ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించినటువంటి నంద్యాల జిల్లా పగిడాల మండలానికి సంబంధించినటువంటి ముచ్చుమరి గ్రామంలో 9 సంవత్సరాల చిన్నారి సంబంధించి అదే గ్రామానికి చెందినటువంటి ముగ్గురు మైనర్లు అదే అమ్మాయికి అత్యాచారం చేసి సమీప కాలువలో పడేశామంటూ చెప్పినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో పలు ట్విస్టులు నెలకొనడం జరిగింది. అయితే నెలకొన్నటువంటి ట్విస్టులు ఏవైతే ఉన్నాయో తమ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో హత్యకు సంబంధించి వారికి సహాయం చేశారనేటటువంటి నెపంతో ఈ కేసులో ఓవరాల్గా ముగ్గురు మైనర్లను జువైనల్ సంబంధించినటువంటి ప్రిజన్కు తరలించడం జరిగింది. అయితే మేజర్లుగా ఉన్నటువంటి వారిని కూడా ఇద్దరిని సబ్జెక్టులకు తరలించడం. అయితే ఈ కేసు సంబంధించి ముచ్చుమర్రి అనేటటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి పోలీసులకు మైనర్లు పెట్టినటువంటి ముప్పు తిప్పలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటన ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. 14వ రోజు స్టిల్ ఈ రోజుకి కూడా అమ్మాయి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. అదే ఆ అమ్మాయి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి ఆ చిన్నారికి సంబంధించినటువంటి ఘటనకి ఇప్పటికే ముగ్గురు మైనర్లు, 2 మేజర్లు కావడంతో అదే నిందితులు ఎవరైతే ఉన్నారో మైనర్లుగా ఉన్నటువంటి వారి బంధువు హుస్సేన్ ఎవరైతే ఉన్నారో హుస్సేన్తో పాటు మరి ఇద్దరిని సిసిఎస్ సంబంధించినటువంటి నందికొట్కూరు సంబంధించినటువంటి సర్కిల్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకొని అనుమానం ఉండడంతో వారిని కూడా విచారిస్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందనేటటువంటి ఒక నెపం అయితే తమ బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే పోలీస్ సంబంధించినటువంటి అధికారులు వారిని 3rd డిగ్రీ ఉపయోగించడంతో అలా జరిగిందా లేకుంటే ఎలా జరిగిందనేటటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో తెలియవలసింది. అయితే అనుమానాస్పద డెత్ కింద దీన్ని చేస్తూ ఉన్నారు. బంధువులు అయితే లాకప్ డెత్లోనే మృతి చెందారు అనేటటువంటి కోణంలో బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఆ నిందితుడు సంబంధించినటువంటి బంధువు హుస్సేన్ ఎవరైతే ఉన్నారో మృతి చెందడంతో నంద్యాల సంబంధించినటువంటి ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ చిన్నారి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే 14 రోజులు గడుస్తున్న పోలీసులు చేపడుతున్నటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఎక్కడ డొంక లాగినప్పటికీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు రాకపోవడంతో ఇప్పటికే స్థానికంగా ఉండేటటువంటి నందికొట్కూరు సంబంధించినటువంటి సిఐతో పాటు ముచ్చుమర్రి అనేటటువంటి గ్రామంలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ కూడా ఎస్ఐను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇటీవల ట్రాన్స్ఫర్ అయినటువంటి డిఐజీ వారిని సస్పెన్షన్ విధించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ ఈ ఘటన పోలీసులకు ఇబ్బందులకు గురి చేస్తుంది. స్థానికంగా ఉండేటటువంటి గ్రామాల్లో అమాయకులుగా ఉన్నటువంటి వారిని కూడా తీసుకొని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటటువంటి కోణం అయితే ఉందో చూడాలి. అయితే ఇప్పటికే నందికొట్కూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొందంటూ కూడా బంధువులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి హుస్సేన్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వారు దళిత సంఘాలు కూడా పూర్తి స్థాయిలో స్టేషన్ దగ్గరికి తరలి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తాము, పోలీసులు అక్కడ ఉన్నటువంటి విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేశారు, ఇబ్బందులకు గురి చేసినటువంటి క్రమంలోనే ఇలా జరిగిందంటూ కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నందికొట్కూరు కావచ్చు, నందికొట్కూరు సమీపంలో ఉండేటటువంటి ముచ్చుమరి ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందా అనేటటువంటి కోణం అయితే ఉంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే చూడాలి, ఈరోజు ఈ నంద్యాల సంబంధించినటువంటి మార్చిలో ఉన్నటువంటి డెడ్ బాడీకి సంబంధించి ఇప్పటికే పోలీసులు స్థానికంగా అతను జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇన్సిడెంట్ జరిగినటువంటి క్రమంలో అతని ఒంటి మీద గాయాలున్నట్లుగా కూడా పోలీసులు అక్కడ ఉండేటటువంటి వైద్యులు నిర్ధారించినట్లుగా తెలుస్తుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో క్లియర్గా ఎలాంటి ఆధారాలు రాబోతున్నాయి అనేటటువంటి అంశాలైతే తెలియవలసింది. ఇప్పటికే అటు నంద్యాలలో కావచ్చు ఇటు నందికొట్కూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది.
థ్యాంక్ యూ శ్రీరామ్.